హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వినాయక చవితి ప్రసాదాలలో ఉండ్రాలు ఎలా చేయాలో చూపిస్తా. దానికైతే ముందుగా కావాల్సినయి బియ్యం పిండి, శనగపప్పు అండ్ కొంచెం బెల్లము. ముందైతే బియ్యం పిండిని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. బియ్యపిండి ఒక ప్లేట్‌లోకి వేసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ అలాంటివి ఏవి వేసుకోవద్దు. ఎందుకంటే ఇవి చప్పగా ఉంటాయి. దేవుడికైతే మేము అలానే పెడతాం. కొంతమంది డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా పెడతారు. కాకపోతే మేమైతే ఇలానే పెడతామనమాట. అదంతా మొత్తం ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. మేమైతే ఈ కౌంట్ అని 21 అని పెడతామనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లాగా చేసుకుంటారు. మేమైతే 21 పెడతాము. ఒక్క దాంట్లో మాత్రం మేము బెల్లము అలానే కొంచెం శనగపప్పు వేసి పెడతాము. అది ఎవరికొస్తే వాళ్ళు లక్కీలాగా ఫీల్ అయితామనమాట. ఆ ఇయర్ వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. సో, మేమైతే అలా పెడతామనమాట. అవైతే ఉండ్రల్లాగా చేసుకొని మేము ఒక గిన్నెలోకైతే వాటర్ వేసుకుంటాము. వాటర్ వేసుకొని వాటర్ కొంచెం వేడయిన తర్వాత ఆ ఉండ్రాలన్నిటిని ఆ వాటర్‌లోకి వేస్తాము. అవి ఉడికిన తర్వాత తీసేయడమే. అంతే, ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు. చాలా ఈజీగా అయిపోతాయి. మీకు ప్రసాదాలు చేయేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. టైం అయితే అసలు తీసుకోదు. అంతే, ఈరోజు వ్లాగ్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.